మరిగాక మళ్ళీ స్టవ్ మీద పెడదాము. స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ నీళ్ళన్నీ ఎగిరిపోతాయి. ఈ లోపల ఆయిల్ కూడా పెట్టేసుకుంటే మనం క్యాస్ట్ ఐరన్ కడాయిసే వాడతామండి. ఇది హైలో వేయించకూడదు, కొంచెం సిమ్ కంటే కొంచెం ఎక్కువగా పెట్టుకొని వేయించుకోవాలి. ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. రెండు రెబ్బలు కరివేపాకు వేసానండి. అట్లాగే ఉట్టి వెల్లుల్లిపాయ కూడా కొంచెం వేద్దాం, టేస్ట్ బాగుంటుంది. కొంచెం 4 రెబ్బలు వెల్లుల్లిపాయ కచ్చా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాము. ఆ తర్వాత ఇది బాగా కొంచెం కలర్ వచ్చేదాకా వేయిద్దాము దీనిలో. అప్పటికి పీస్ కూడా బాగా వేగిపోద్ది. ఇప్పటికే చాలా వరకు వేగింది. నెమ్మదిగా సిమ్లో వేయిస్తాం కాబట్టి. ఎంత హైజీన్గా చేస్తున్నాము, ఎంత నీట్గా ఉంది అనేది తెలియడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నానండి. మనం క్యాస్ట్ ఐరన్ కడాయిసే వాడతాము. ఎవరు ఆర్డర్ ఇచ్చినప్పుడే తయారు చేస్తూ ఉంటాను అన్నమాట. నేను నిమ్మకాయ వాటర్ వడకట్టి పోసుకుంటే గింజలు ఏం రాకుండా ఉంటాయి. వడకట్టి పోసుకోవాలి.